దాదాపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో గత అంటే 2022 జనవరి 27 నుంచి ప్రారంభించినటువంటి పాదయాత్ర డిసెంబర్ 20న ఉత్తర కోస్తాలో ముగిసింది. ఈ సుదీర్ఘంగా అంటే ఉమ్మడి జిల్లాలో 9 ఉమ్మడి జిల్లాలలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆయన కవర్ చేశారు. ఈ సుదీర్ఘంగా జరిగినటువంటి పాదయాత్రలో అనేక అడ్డంకులు అధికార పార్టీ నేతలు కానీ పోలీసులు కానీ రకరకాల అడ్డంకులు సృష్టించారు. మధ్యలో అదే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావటం ఇవన్నిటిని అధిగమించి చివరికి ఎన్నికలు సమీపించబోతున్నాయని ఒక 10-15 రోజులు ముందుగానే సభ వాళ్ళు పాదయాత్రను ముగించేశారు. ఆ సందర్భంగా జనసేన తెలుగుదేశం పార్టీలు అక్కడ ఉత్తరాంధ్రలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించాయి. అంటే పాదయాత్ర యువగళం నవశకం అనే పేరుతో ఒక సభ నిర్వహించారు. ఆ సభ అనూహ్యంగా అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వ వేధింపులు ఈ పోలీస్ కేసులు ఇవన్నిటిని కూడా అధిగమించి భారీ స్థాయిలో జనం వచ్చారు. ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా ఆ మీటింగ్కి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీంతో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున రావడం, దానికి సంఘీభావంగా జనసేన నేతలు సమావేశంలో మాట్లాడటం, బహిరంగ సభలో పాల్గొనడం, అక్కడ హాజరు కావడం, వాళ్ళు చేసిన ప్రసంగాలు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఆ ప్రభుత్వానికి మిత్రపక్షాలుగా మనం కలిసి ఎలా పనిచేయాలి, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ఎలా అరికట్టాలి, ఇటువంటి అంశాల మీద ఒక రోడ్ మ్యాప్ అలా ఇచ్చారు. ఆ సభలోనే చంద్రబాబు మాట్లాడుతూ ఇంకో 2 మీటింగులు ఇరు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోతున్నాం, ఒకటి తిరుపతిలో మరొకటి రాజధాని అమరావతిలో పెడతామని చెప్పి ముందని చెప్పేశారు. 2 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని కూడా ప్రకటించబోతున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ కానీ ఆ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్ కానీ ఇచ్చిన సందేశం కానీ ఆ సభలో మాట్లాడిన ఆ ప్రసంగం కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్కి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఎంతో ఉత్తేజాన్ని కూడా ఇచ్చింది. ఈ సభ సుమారు దాదాపు 1 ఏడాది పాటు పాదయాత్ర నిర్వహించినటువంటి లోకేష్ ఆయనకే చెందాలి ఈ ఖ్యాతి అంతా, నేను ఈ మీటింగ్కి రాకూడదు, లోకేష్ ఈ సభకి గెస్ట్గా ఉండాలని అని చెప్పినా కూడా కాదండి ఇట్లా అని వాళ్ళు కోరిన మీద మేము వచ్చామని చెప్పడం, ప్రధానంగా ఎక్కువగా మాట్లాడకుండా లోకేష్కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా 2 పార్టీల మధ్య సఖ్యత, 2 పార్టీల మధ్య అవగాహన, అధికార పార్టీ మీద ఏ మేరకు రెండు పార్టీల నేతలు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ వ్యతిరేక భావజాలం ఎలా కలిసిపోతుందనే అంశాల్లోని పరిశీలకులు చాలా చక్కగా అనలైజ్ చేస్తున్నారు. గతంలో అంటే తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయిన తర్వాత అంటే 2019 ఎన్నికల ముందే వివిధ దశల్లో పవన్ కళ్యాణ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో పర్యటించాడు. ఉద్దానంలో మూత్రపిండాలకు సంబంధించినటువంటి వెలుగులోకి తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. అలా ఆ ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ గతంలో ఆడ గాజువాకలో నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. అంతకు ఇంకొంచెం ముందుకెళ్తే పీఆర్పీ పార్టీ స్థాపించినప్పుడు ఆయన సమయ బంధువు అల్లు అరవింద్ ఆడ అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా ఆ ప్రాంతంతో వాళ్ళు కొంచెం తర్వాత పాలకల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ఇలా ఆ ప్రాంతాల్లో వాళ్ళకి కొంచెం పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ప్రధానంగా తెలుగుదేశం నేతలు అటు జనసేన నేతలు చేసిన ప్రసంగం 2 పార్టీల కార్యకర్తలకు రోడ్ మ్యాప్ లాగా ఉంది. ఒక పార్టీ కార్యకర్తలే కాకుండా ఇరు పార్టీ కార్యకర్తలు కలిసి ఎలా పోవాలా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాంట్లో ఇద్దరు నేతల ప్రసంగాలు స్పష్టంగా బహిర్గతం అయ్యాయి. ఎప్పుడైతే ఈ లోకేష్ ఈ 10 నెలల కాలంలో అంటే గత ఈ 12 నెలల్లో చేసినటువంటి పాదయాత్రలు ఆయా ప్రాంతాల్లో లోకేష్ గుర్తించినటువంటి సమస్యలను కూడా సభలో ప్రస్తావించారు. ఆయా ప్రాంతాల్లో వివిధ వర్గాలతో ఆయన భేటీ కావటం, వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశాలని భవిష్యత్తులో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఏ విధంగా వాటిని పరిష్కరిస్తామని చెప్పానంటాం. ఇరు పార్టీల నేతలు కూడా భవిష్యత్తులో మనం అధికారంలో రాబోతున్నాం, భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం హయాంలో ఈ పనులన్నీ మనం చేయబోతున్నాం అని ముందుగానే వాళ్ళు చేసినటువంటి గంభీరమైన ఉపన్యాసం కార్యకర్తల్లో తీవ్ర ఉత్తేజాన్ని నింపింది. పూర్తిగా వాళ్ళు అధికారంలో రాబోతున్నాము అనేటువంటి సంకేతాలు వచ్చేసింది. 2 పార్టీలు కలిసి ఎన్నికలు ఇచ్చిపుచ్చుకోవడం, పొత్తులు, ఈ వ్యవహారాల్లో ఇక తర్వాత దశలో చర్చలు రాబోతున్నాయి. అమరావతిలో ఒక 2-3 వారాల్లోనే పూర్తిగా ఎవరికి ఏ నియోజకవర్గం
ఏ ఏ ఎక్కడ ఎవరు అభ్యర్థులు ఉండాలా, ఎవరికి బలం ఎక్కడుంది, ఒకవేళ బలం ఉన్నా కూడా అక్కడ ఇప్పుడు ఉదాహరణకి నాదెళ్ల మనోహర్ బలమైన నేత, ఆయనకి తెనాల్లో అవకాశం కల్పించాలా. కానీ తెనాల్లో తెలుగుదేశంకి సీనియర్ నేత, బలమైనటువంటి నేతగా గుర్తింపున్న ఆలపాటి రాజా ఉన్నారు. అయినా కూడా పొత్తులో ధర్మం, పొత్తు మిత్రధర్మంగా దాన్ని జనసేనకు వదలాల్సిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి రాజోల్లో జనసేనకు కూడా ఉంది. రాజోల్లో బలంగా ఉన్న వాళ్ళు గతంలో సింగిల్గానే విడిగా పోటీ చేసినప్పుడే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే వైసీపీలో చేరడంతో ఇప్పుడు అక్కడ తెలుగుదేశానికి బలమైన నేత ఎస్సీ నియోజకవర్గం గొల్లపల్లి సూర్యారావు బలమైన నేతగా ఉన్నారు. వీళ్ళకి అభ్యర్థి లేడు, బలమైన నియోజకవర్గం, అందుకని అది సూర్యారావుకి వదిలిపెట్టడం. ఇటువంటి మిత్రధర్మాన్ని పాటించి త్యాగాలు చేయడానికి రెండు పార్టీలు సమాయత్తమయ్యాయి. దాంట్లో భాగంగానే జరుగుతోంది. గతంలో కూడా అంటే 2009లో నా ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ అప్పట్లో ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ రెండు పార్టీల బహిరంగ సభ దాదాపు తెలుగుదేశం జనసేన కార్యకర్తల్లో జోష్ బాగా నింపింది. దాదాపుగా ఎన్నికల్లో రాబోతున్నాం అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. ఇరు పార్టీ నేతలు కూడా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడటం, సభలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా బ్యాలెన్స్ చేసి సభ జరపడం. తర్వాత ఈ సభకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం ఇవ్వకపోవటం, బస్సులు ఇవ్వకపోవటం, రకరకాల ఇబ్బందులు సృష్టించినా కూడా వాటన్నిటిని అధిగమించి రెండు పార్టీలు సమాయత్తమయ్యాయి. దాంట్లో భాగంగానే జరుగుతోంది. గతంలో కూడా అంటే 2009లో నా ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీలో భారీ బహిరంగ సభ అప్పట్లో ఏర్పాటు చేశారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఆ తర్వాత ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ రెండు పార్టీల బహిరంగ సభ దాదాపు తెలుగుదేశం జనసేన కార్యకర్తల్లో జోష్ బాగా నింపింది. దాదాపుగా ఎన్నికల్లో రాబోతున్నాం అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. ఇరు పార్టీ నేతలు కూడా చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడటం, సభలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు కూడా బ్యాలెన్స్ చేసి సభ జరపడం. తర్వాత ఈ సభకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం ఇవ్వకపోవటం, బస్సులు ఇవ్వకపోవటం, రకరకాల ఇబ్బందులు సృష్టించినా కూడా వాటన్నిటిని అధిగమించి సక్సెస్ అయ్యారు. సుదీర్ఘంగా ఇతర ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లకు కూడా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బస్సులు కేటాయించలేదు. అయినా కూడా వాటన్నిటిని అధిగమించి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కానీ, సినీ నటుడు బాలకృష్ణ కానీ, చంద్రబాబు, లోకేష్, మనోహరు వీళ్ళంతా కూడా ప్రధానంగా బాగా మాట్లాడటం. లోకేష్ ఏడాది పాటు నిర్వహించిన పాదయాత్రలో తనకు అడ్డంకులు సృష్టించినటువంటి నేతలు, అధికారులు, పోలీసులు వాళ్ళకి ఒక సపరేట్గా ఒక రెడ్ బుక్ పెట్టాడు. ఆ రెడ్ బుక్ ఆ సభలో చూపించి ఈ రెడ్ బుక్లో పేరున్న వాళ్ళ భరతం పడతాం అనేటువంటి హెచ్చరిక చేశారు. ఎవరైతే మా ప్రభుత్వానికి మాకు ఆటంకాలు సృష్టించారో వాళ్ళకి రాబోయే రోజుల్లో చివరి ఇబ్బందులు తప్పు అని ఒక హెచ్చరిక చేయడంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళంతా కూడా చిత్తశుద్ధిగా పనిచేయకపోతే మన తాడదేస్తారు. ఒకవైపు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వంలో అరాజకాలని ప్రోత్సహించినటువంటి అధికారులని గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితులు ఉంది. అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా వస్తుందేమో. ఒకవేళ మనకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం దేనికి, అనవసరంగా అధికార పార్టీని నమ్ముకొని మనం చేతులు కాల్చుకోవడం దేనికి అనే అంతర్మదనంలో అటు పోలీసులు, ఇటు కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనేది లోకేష్ సందర్భోచితంగా దాన్ని వెలుగులో తీసుకొచ్చి నా పాదయాత్రకి ఆటంకాలు సృష్టించిన వాళ్ళని వదలబోము, నా కార్యకర్తల మీద ఇబ్బందులు పెట్టిన వాళ్ళని తాడదీస్తాం అనే హెచ్చరికలు జారీ చేయడం కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక నూతన తేజాన్ని నింపింది. ఇలా మొత్తం మీద ఏడాది నుంచి జరుగుతున్నటువంటి యువగళం పాదయాత్ర కొత్త నాయకత్వాన్ని, కొత్త తరాన్ని తెర మీద తీసుకొచ్చింది. అసలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు తర్వాత భవిష్యత్తు నాయకుడు లోకేష్ అనేటువంటి సంకేతాలని తీసుకురావడంలో రెండు పార్టీల నేతలు స్పష్టం చెప్పారు. తర్వాత దానికి తోడు పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, తెలుగుదేశంలో మాట్లాడినటువంటి బాలకృష్ణ కానీ, సత్యనారాయణ కానీ వీళ్ళంతా కూడా లోకేష్
నాయకత్వంలోనే మేము పనిచేస్తాం అనేటువంటిది పరోక్షంగా సందేశం ఇచ్చారు. ఇది ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకత్వానికి యువగళం నవశకం ముగింపు సభ మంచి టానిక్గా పనిచేసింది. ఇది